అంటే చాలా స్వల్ప కాలంలో అంటే 6 నెలలు పూర్తయిన సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పాజిటివ్‌గా ఆ ప్రజా ఆందోళనలోకి వెళ్ళిపోతా ఉంది. దీనికి ప్రధాన కారణం వైసీపీ గొప్పతనం కన్నా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కూటమి యొక్క పొరబాటు ధోరణులే లేదా వ్యూహాత్మక రాజకీయ తప్పిదాలే ప్రతిపక్ష పార్టీకి తొందరగా ప్రజల్లోకి రావడానికి కారణమవుతున్నాయి. ఒకటి ప్రజా సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. కానీ తొందరగా ఇంత యాక్టివ్‌గా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో ఇంత దారుణమైన ఓటమిని ఎప్పుడు చూడలేదు. అంటే అంటే భారీ విజయం 151 సీట్లు గెలిచి వైనాట్ 175 అని ఇంత దారుణమైన ఓటమికి గురైన తర్వాత 6 నెలలకు యాక్టివేట్ అయిపోవడం. దీనికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఒక పార్ట్ అయితే, వాళ్ళు రాజకీయంగా చేస్తున్న తప్పిదాలు రెండో కారణం అవుతాయి. నాట్ ఓన్లీ ఇప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి విపరీత మాటలు కూడా దానికి తోడవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించేది ఎక్కడంటే, గతంలో మీరు మమ్మల్ని ఏమడిగారు, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, అంతే. నాడు నేడు ఆయన ఎట్లయితే స్కూల్స్ లో నాడు నేడు తీసుకొచ్చారో రాజకీయాల్లో కూడా నాడు నేడు. నాడేమన్నారు, నేడేం చేస్తున్నారు, ఈ 2 యాంగిల్లోనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మొట్టమొదటి అంశం రైతుల రైతుల యొక్క సమస్యలపైన మొన్న చేశారు, అది విజయవంతమైంది. రేపు విద్యుత్ ఛార్జీల మీద చేస్తున్నారు. కార్యక్రమం ఎట్లా విజయం అవుతుందో తెలియదు, కానీ ప్రజల్లోకి మాత్రం మంచి సిగ్నల్ వెళ్తుంది. ఎందుకంటే నేను కూడా అపార్ట్మెంట్లో ఉంటాను. దాదాపు 400 రూపాయల పైచిలుకు పెరిగింది బిల్లు, కరెంటు బిల్లు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? తెలుగుదేశం పార్టీ ఎందుకు తొందరగా ప్రశ్నలకు గురవుతుంది? రెండు చూడాలి. ఒకటి సమస్య, విద్యుత్ ఛార్జీలు ఎప్పుడు పెరుగుతాయి, ఎందుకంటే ఖర్చులు పెరుగుతాయి, నిర్వహణ భారం పెరుగుతుంది. కాబట్టి నేచురల్గా కొంత విద్యుత్ ఛార్జీలు పెరగడానికి మనం తబ్బట్టాల్సిన అవసరం లేదు. కానీ భారీగా పెరగడాన్ని యాక్సెప్ట్ చేయరు. 1000 రూపాయలు వస్తా ఉన్న దానికి ఒకసారిగా 400 పెరిగితే సగం రెట్టింపు అయినట్టే కదా. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ట్రూ అప్ ఛార్జీలు. ప్రధానంగా ఇప్పుడు మేము అపార్ట్మెంట్లో ఉంటాం. 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి నష్టాన్ని కూడా ఇప్పుడు సర్దుబాటు ఛార్జీలు అంటారు ఒక రకంగా. అంటే ప్రభుత్వం వివిధ తరగతి ప్రజలకు సబ్సిడీల కింద విద్యుత్ ఇస్తూ ఉంటుంది. అంటే ఎన్నికల హామీలో భాగంగా రైతులకు ఉచిత విద్యుత్తు, తర్వాత పేదలకు 2 బల్బులు ఉన్న వాళ్ళకి సింగిల్, ఇట్లాంటి ఉచిత విద్యుత్, ఇట్లాంటివన్నీ చేసుకుంటుంది 100 యూనిట్లు తక్కువ ఉన్న వాళ్ళకని. ఇది ఇస్తారు. కానీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఎస్పీడీసీలు కానీ ఇట్లాంటి డిస్కమ్లు ఉన్నాయో వాటికి తిరిగి ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు. ఉచితంగా రైతుకు, ఉచితంగా పేదలకు ఇచ్చినంత మాత్రాన కరెంటు ఉచితంగా రాదు, ఖర్చు పెట్టే రావాలి కదా. దానికి ప్రభుత్వం ఇవ్వదు, జీవోలు ఇచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు విద్యుత్ మండలి ఏం చేయాలి? లోట్లో పడిపోతూ ఉంటుంది. ఆ లోటుని ఎవరు సార్ ఇట్లా గృహ వినియోగదారులపైన వేసేయడం. వీళ్ళు నిజానికి రెగ్యులర్గా విద్యుత్ ఛార్జీలు పద్ధతిగా కట్టేవాళ్ళు, వాళ్ళ మీద అదనపు భారం మోసిపోయడం. దానివల్ల ఏమవుతుంది? ప్రజలు ఆగ్రహానికి గురవుతారు. ఇది సమస్య. రెండో ప్రాబ్లం ఏంటంటే, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు ప్రధానంగా ట్రూ-అప్ ఛార్జీల పేరుతో అన్యాయం చేస్తున్నారని, భారీ ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారని, సంస్థను సరిగ్గా నడపకు చేతగాక జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడని ఆ రోజు విమర్శలు చేశారు. మేము అధికారంలోకి వస్తే ట్రూ-అప్ ఛార్జీలు పెంచకపోగా గతంలో పెంచిన ఛార్జీలను కూడా విద్యుత్ సంస్థల యొక్క సామర్థ్యాన్ని మా తెలివితేటలు, మా అనుభవంతో పెంపొందించి తగ్గిస్తామని చెప్పినారు. ఇది ఎక్కువ మొత్తంలో వెళ్ళిపుచ్చినారు. ఎన్నికల్లో కూడా చెప్పారు. అదే ఇప్పుడు వైఎస్సీపీకి అడ్వాంటేజ్గా మరి. మీరు మేము పెంచిన ట్రూ-అప్ ఛార్జీలను కూడా వెనక్కి తీసుకొస్తామన్న పెద్ద హామీలు ఇచ్చి ఆచరణలో దానికి భిన్నంగా ఈరోజు మీరు కొత్తగా ఛార్జీలు పెంచడం ఏంటి, అదే ట్రూ-అప్ ఛార్జీల పేరుతో సర్దుబాటు రుణం పొరత వేయడం ఏంటి అని సూటిగా క్వశ్చన్ చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే గతంలో మీరు అట్లా మాట్లాడినారు కాబట్టి. రెండు, నేను ఇంతకుముందు చెప్పినట్టు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ ఇండివిజువల్గా ఉన్న వాళ్ళు కూడా ఈ సర్దుబాటు రుణాలు పెరగడం వల్ల ఖచ్చితంగా 300-400 నుంచి 500 దాకా పెరిగిపోతే పెద్ద భారంగా కనిపిస్తుంది. ఇది నెగిటివ్ వస్తుంది. నువ్వు ఎవరో చేసినటువంటి భారాన్ని రెగ్యులర్గా కడుతున్న వాళ్ళ మీద మోయడం ఏంటి అనే చెడ్డ పేరు వస్తుంది. ఖచ్చితంగా ప్రజల్లో ఆ కోపం ఉంది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు యాక్టివిటీ చేస్తుంది. సరే, వైసీపీ శ్రేణులు ఎంత మేరకు చేస్తారు, ఏం చేస్తారు అనే దానికన్నా వైసీపీ పిలుపుని ఖచ్చితంగా ఈ తరగతి ప్రజలు ఎవరైతే ఛార్జీలు మోత భరిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పాజిటివ్గా తీసుకుంటారు. ధర్నా విజయవంతం అయిందే కాదు, ఏ మెసేజ్ వెళ్తా ఉందని ఇంపార్టెంట్. ప్రజలు ఎప్పుడు ధర్నాలు వాటికి రారు, కానీ నేచురల్గా వాళ్ళు చేసే ధర్నా మా కోసం చేశారనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి వైసీపీ కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుంది. కాకపోతే కేడరు వాళ్ళందరిలో కూడా అప్పుడైనా ఆందోళన అనే చర్చ ఉంది, కానీ ప్రజల్లో ఆ ఫీలింగ్స్ ఉన్నాయి.
ప్రభుత్వం ఆ అవకాశం వైసీపీకి ఇస్తా ఉంది. ఈ రెండు కారణాలు ఇచ్చే వాళ్ళు పోరాటం తొందరగా రాగలిగారని అనిపిస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ బలంగా ఉంది. ఓడిపోవడం గెలవడం రెండే కాదు కదా బలహీనతలకు. 40% ఓటింగ్ ఉంది. 11 అసెంబ్లీ సీట్లు ఉండొచ్చు, కానీ 40% ఓటింగ్ ఉంది. 1,32,00,000 మంది ఓట్లేశారు వైసీపీ. గెలిచిన కూటమికి అంటే మూడు పార్టీలు కలిపి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు లాంటి ముగ్గురు పర్సనాలిటీస్, మూడు ప్రాంతీయులు, ఒక జాతీయ పార్టీ, ఒక రాష్ట్ర పార్టీ, ఒక పాపులర్ ప్రజాదరణ అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ, ఇంత కలిస్తే వీళ్ళకి వచ్చిన ఓట్లు 1,80,000 ఓట్లు, 1,80,00,000 ఓట్లు. జగన్మోహన్ రెడ్డి సింగిల్ ఇంత ప్రతికూల పరిస్థితిలో వచ్చిన ఓట్లు 1,32,00,000. వీళ్ళకి మధ్య తేడా 50,00,000 ఓట్లు. 50,00,000 ఓట్లు పెద్ద తేడానే, కానీ 1,32,00,000 తక్కువ ఓట్లు కాదు కదా. ముగ్గురు కలిస్తే వచ్చిన ఓట్లు దరిదాపుల్లో 50,00,000 తేడా, ఈయన కూడా 1,32,00,000 వచ్చాయంటే అది ఆల్రెడీ బలంగా ఉంది. రెండు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన దాడులు చేస్తున్నారు, అన్యాయంగా కేసులు పెడుతున్నారని వైసీపీ లాగా నేను ఆరోపించను, కానీ అక్కడక్కడ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. గతంలో తప్పులు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే, దాన్ని ఎవరు తప్పుపట్టరు. చర్యలు తీసుకోండి, చట్టం అనుమతించినంత మేరకు చట్టం పద్ధతిలో చర్య తీసుకుంటే ఎవరికి అభ్యర్థి తీసుకోవాలి కూడా. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో కేసులు పెడుతున్నారో వాళ్ళు కేసులు పెట్టడానికి అర్హులు కావచ్చు, కానీ చట్టబద్ధంగా పెడుతున్నారా, కొంచెం బయాసరిగా వెళ్తున్నారా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. మోతాదు పెరగచ్చు తగ్గచ్చు, కానీ అర్హత ఉంది వాళ్ళకి కేసు పెట్టించుకోవడానికి. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మందికి. కానీ అలాంటి తప్పులే చేస్తున్నా ఈ రోజు కూడా, గతంలో చేసిన వాళ్ళు కాదు పక్కన పెడదాం, ఈ రోజు కూడా ఇచ్చవిడిగా మీడియాలో కూర్చొని లేదా యూట్యూబ్ ఛానల్లో కూర్చొని రోజా గారిని, జగన్ గారిని, భారతి గారిని, చాలా మంది రాజకీయ నాయకులు, మీరు రాజకీయంగా వాళ్ళని విమర్శించండి, తప్పులేదు. వ్యక్తిగతంగా ఎలా పడితే అలా బూతులు తిడతా టీవీలో కూర్చొని మాట్లాడే వాళ్ళ పైన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు గతంలో వాళ్ళు తిట్టినారని అదే కేసు పెడితే ఇన్బ్యాలెన్స్ అవుతుంది కదా. చూసే సమాజం కూడా పక్షపాత తప్పును చూడరు. కొన్ని రోజులు తప్పును చూస్తారు, కొన్ని రోజులు పోయిన తర్వాత తప్పు కాదు వీళ్ళు రాజకీయ కక్షతో చేస్తున్నారు అంటారు. ఇప్పుడు నేను తిట్టి నా పైన కేసు పెట్టి మీరు నాకన్నా ఘోరంగా తిట్టి మీ పైన కేసు పెట్టకపోతే నేను తిట్టిన విషయం కూడా పక్కకు పోతుంది. కానీ వీళ్ళు కావాలనే చేస్తారని మెసేజ్ వెళ్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసిన తప్పు ఏంటంటే వాళ్ళపైన కేసులు పెట్టడం తప్పు కాదు, ద సేమ్ టైం యువతల వైపు చేసిన తప్పులపైన కేసులు పెట్టాలి. ఆ రకంగా బ్యాలెన్స్ చేస్తే ఆ కేసులకు విలువ వస్తుంది. అలా కాకుండా పోతే ఏదో రాజకీయ కక్షతో చేస్తున్నారు అనే భావన వెళితే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఓకే, కానీ అదే సేమ్ టైం కొన్ని మీడియా ఛానల్స్ రేపు ఆయన అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి ఆయన అరెస్ట్ చేస్తారు, ఆ ఆఫీసర్ని కొట్టేస్తారు, ఈ ఆఫీసర్ని కొట్టేస్తారు, జగన్ అరెస్ట్ చేస్తారు, రోజు ఒక అరెస్టులు. దీంతో ఒక భయభ్రాంతులు గురి చేస్తున్నాం వాళ్ళు అనుకుంటున్నారు. భయం అనేది ఐక్యతకు గడ దారితీస్తుంది. చంద్రబాబు నాయుడు గారి అనుభవం అదే కదా. ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం శ్రేణులు తాడోపేడో తేల్చుకుందాం అనుకున్నాడు, అంటే జైలు పోయినప్పుడు. అంతకుముందు చంద్రబాబు గారు అంటే ప్రేమ లేక కాదు, చంద్రబాబు గారి ప్రేమ ఉన్నా కొంత భయం ఉండేది. ఇంకా అరెస్ట్ చేసిన తర్వాత ఇంతకుమించి ఏం చేస్తారు అని తెగించారు. అది ఒక రకంగా తెలుగుదేశానికి ఉపయోగపడింది. మరి ఆ తెగింపు వీరికి కూడా ఉంటుందిగా. కాబట్టి ఆ రకంగా ఏదో తేడా వచ్చింది, అందరూ ఇదిలోకి రావాల్సిన అభిప్రాయానికి వచ్చేసినారు. ఆ రకంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న కొన్ని పొరపాట్లు, గతంలో వాళ్ళు చేసిన తప్పులు, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి కూడా విద్యార్థుల్లో ఎక్కడ వస్తుంది సమస్య అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి తల్లుల అకౌంట్లో డబ్బులు వేశాడు ఫీజు జగనన్న విద్యా కానుక పేరుతో. ఇప్పుడు ప్రభుత్వంకి ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. విద్యార్థులకి తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేయాలా, లేదా కాలేజీలకి డైరెక్ట్గా ఫీజు కట్టాలా, అంటే రీయింబర్స్మెంట్ చెల్లించేస్తుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అయిపోయినాయి. ఇంజనీరింగ్ అడ్మిషన్లు ఎక్కడ ప్రభుత్వం అందరూ ఫీజులు కట్టారుగా. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఉందిగా. తెలియరాకపోతే సంవత్సరం ఆగిన తర్వాత వాళ్ళందరూ ఇస్తారుగా. ఒక గ్యారంటీ ఇవ్వడం, ఎవరికైతే ఫీజు రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉందో మీరు ఎవరు భయపడద్దండి, మేము సో అండ్ సో అకౌంట్స్కి వేస్తాం, కాలేజీ యాజమాని డైరెక్షన్ అన్న ఇవ్వాలి. ఆ రకంగా ఇకపోతే ఏమవుతుందంటే ఏదో జరుగుతుందనే భయం వస్తుంది. రెండో వైపు తల్లిదండ్రుల అకౌంట్లో పడట్లేదు కాబట్టి అది సమస్యగా మారుతుంది. ఈ రోజు స్వల్ప సమస్యగా ఉంది, తొందరగా దాన్ని రెక్టిఫై చెప్తే అది పెద్ద సమస్యగా మారుతుంది.